యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేసిన పరాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభించబడుతున్న ఈ స్కూల్ గొప్పదనాన్ని ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ చైర్మన్ పున్నా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదొక నూతన ఒరవడి, చిన్నతనంకి వెళ్ళి కుల మతాలకు అతీతంగా చదువుకునే రోజులనే ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, మైనార్టీ లేదు, ఓసీ లేదు, అందరం కలిసికట్టుగా మైండ్లలో వాళ్ళ బాడీలో అందరం మనం ఒకటేరా మనం అని చెప్పి విద్యార్థి దశ నుంచి రావాలని, అది కూడా అన్ని వసతులతోని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏం చేసాం అంటే ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టాం, అంతర్జాతీయ ప్రమాణాలతో 1000 మంది ఒకటేసారి డైనింగ్ హాల్ తినే విధంగా, ఒకటేసారి క్రికెట్ గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ 2560 మంది స్టూడెంట్స్, స్టాఫ్ క్వార్టర్స్ కూడా అన్నలోనే ఉండి అన్ని విధాల వసతులతో దేశంలో ఎక్కడ లేని విధంగా, అసలు ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇది ఆలోచన కూడా చేయలేదు. మేము మా ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మనము చదివిస్తే ఆ అబ్బాయి ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో పాటు అభివృద్ధిలో ఉంటుంది. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. మీరేం చేసినా సరే రాబో కాలంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన మాట. దాన్ని ఇవాళ నిజం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మంచి ప్లేస్, మన మల్లెపల్లి దేవరకొండ మధ్యలో బాలునాయక్ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి ఈ 2 టౌన్లు ట్విన్ సిటీస్ గా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో 2 కలిసే విధంగా మంచి స్థలం ఎంపికల్లో కొద్దిగా ఆలస్యమైన ఈరోజు పనులు కూడా మొదలైనట్టు లెక్క. ఈరోజు సాయంత్రంకి వెళ్ళి పనులు మొదలైతే 15 నెలల్లో పూర్తి చేస్తాం. కస్తూర్బాకు కూడా కాంపౌండ్ వాళ్ళకి 80 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ ఇప్పుడే వేదిక మీదకి వెళ్ళి నేరేడుగంలో మాకు లో వోల్టేజ్ తో మోటార్లు నడుస్తలేవంటే ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో మాట్లాడితే ఇప్పుడు ఫైనాన్స్ టైప్ చేస్తూ త్వరలో శాంక్షన్ చేస్తానని చెప్పిండు. అది 100-150 కోట్లతోని 130 సబ్స్టేషన్ కానీ 90 కోట్లతోని రేపు ముఖ్యమంత్రి గారిని మేము ఢిల్లీ ప్రాజెక్టు మీద నేను, రాజగోపాల్ రెడ్డి గారు, బాలునాయక్ గారు పోయి గెలవడం జరుగుతుంది. దాని పనులు వెంటనే వేగవంతం చేయాలని, సొరంగాన్ని 28 డిసెంబర్ పూర్తి చేపించి ఆ రోజు మేము పట్టుబట్టి సాధించుకుంటే మా పొట్ట మీద ఓటియాల ఆ సొరంగం పూర్తి అయితే ఇలా దేవరకొండకి ఇట్లా ఉంటుండే, అయ్యాల పచ్చగా ఉంటుండే. మా దగ్గర ఏం మార్పు నీళ్ళు చేయబట్టి ఇవాళ 2 లక్షల